ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతులు పైకి లేపి చూద్దాం. ఒక చెయ్య, రెండు చేతుల, సగమా, ఫుల్లా, ఆఫా? మందు కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కూరగాయ బుట్టలు మోయగాకండి. 1వ తారీఖు ఎంత పొడుగైతే చేయి చాపుతారో దేనికి? పెన్షన్కి. 1వ తారీఖు రుద్దుతా ఉంటారు వేసి. దేనికి? ఏలు పట్టడానికి. అంత ఆసక్తిగా చేతులు పైకి లేపండి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, యేసయ్య ఆరాధన, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా వందనం, పరిశుద్ధుడా స్తోత్రం, లోకరక్షకుడా వందనం, లోకరక్షకుడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజున మీ అందరికీ ఒక నూతనమైన ప్రదేశాన్ని పరిచయం చేస్తాను. నూతనమైన ప్రదేశానికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను. ఆ ప్రదేశము పేరేం పేరు తెలుసా? గిలాదు. ఏం పేరండి? విన్నారా ఎప్పుడైనా? గిలాదు అన్న పదం విన్నారా? వింటే చప్పట్లు కొట్టండి, వినకపోతే కొట్టగాకండి. ఫాదర్ గారండి, ఆ ప్రదేశమే మాకు కొత్తగా ఉంది అనేటటువంటిది. అయితే గిలాదు అనేది తెలుగు పదం, గిలియడ్ అనేది ఇంగ్లీష్ పదం, గాల్ ఎడ్ అనేది హీబ్రూ పదం. నేను చెబుతున్నా వినండి. గిలాదు అనేది తెలుగు పదం, గిలియడ్ అనేది ఇంగ్లీష్ పదం, గాల్ ఎద్ అనేది హీబ్రూ పదం. ఎందుకు మీకు చెబుతున్నానంటే, గాల్ అనగా అర్థం ఏంటంటే సమూహము, కొన్ని రాళ్ల సమూహము, కొన్ని కొండల సమూహము, కొన్ని పర్వతాల సమూహము. యద్ అనగా సాక్ష్యము కలిగిన, యద్ అనగా టెస్టిమోనీ కలిగిన. ఈ 2 పదాలను కలిగిస్తే సాక్ష్యము కలిగిన కొండల సమూహము, సాక్ష్యము కలిగిన రాళ్ల సమూహము. గిలియాదు అనగా లేదా గిలాదు అనగా సాక్ష్యము కలిగిన కొన్ని పర్వతముల సమూహము, సాక్ష్యము కలిగిన కొండల సమూహము, సాక్ష్యము కలిగిన కొన్ని రాళ్ల సమూహము. దీనిని ఏమంటారు? గిలాదు అంటారు. ప్రైజ్ ద లార్డ్. అయితే బైబిల్లో గిలాదు ఉన్న ప్రదేశం ఏంటి? ఆ ప్రదేశకున్న సాక్ష్యాలు ఏంటి? మొదటి సాక్ష్యానికి వెళ్దాం. ఆదికాండము 32వ అధ్యాయంలోకి వెళదాం. ఆదికాండము 32వ అధ్యాయంలోకి వెళదాం. 44వ వచనం నుండి చదువుకుందాం. ఒక్క నిమిషం. 44వ వచనమును చదువుకోబోయే ముందు అందరూ చాలా జాగ్రత్తగా వినండి. ఇది చెబితేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఒకసారి మీ తలలు పైకి లేపండి. వెరీ గుడ్. ఈసాకు కొడుకు యాకోబు వాళ్ళ మామ లాబాను దగ్గర 20 సంవత్సరాలు బానిసగా బ్రతికాడు. 20 సంవత్సరాలు సేవకుడిగా బ్రతికాడు. అయితే ఒక రోజున యాకోబుతో దేవుడు మాట్లాడాడు. యాకోబు, మీ మామ లాబాను దగ్గర ఎంతకాలం ఉంటావు? మీ నాన్న ఈసాకు కానాను దేశంలో ఉన్నాడు, ఆయన దగ్గరికి నీవు తప్పనిసరిగా వెళ్ళాలి అని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు యాకోబు వాళ్ళ మామ లాబాను దగ్గరికి వెళ్తాడు. లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని బిడ్డలారా, మామ నీ దగ్గర నేను 20 సంవత్సరాలు కూలి పని చేసా, జీతానికి వెట్టి చాకరీ చేశా, నాకు రావలసిన ఆస్తి నాకు
ఇమ్మని చెప్పి యాకోబు లాబానుని అడుగుతాడు. అప్పుడు లాబాన్ అంటాడు, నీ భార్యలు నువ్వు తీసుకెళ్ళు, నీ పిల్లలు నువ్వు తీసుకుని వెళ్ళు, కానీ గొర్రెల మందలో సారలు మచ్చలు ఉన్న గొర్రెలు నీవి, సారా మచ్చలేని గొర్రెలు నాయి అంటారు. ఎవరంది? లాబాన్ అన్నాడు, యాకోబు కాదంది. ఉదాహరణకి 10,000 గొర్రెలు ఉంటే అందులో 1000 మచ్చలున్న గొర్రెలు, 9,000 మచ్చలు లేని గొర్రెలు. అప్పుడు యాకోబు అంటాడు, మామయ్య నీవు నాకు అన్యాయము చేశావు. నేను 20 సంవత్సరాలు ఊడిగము చేస్తే నాకు మచ్చలున్న గొర్రెలు నువ్వు ఇస్తావా? అది కరెక్ట్ కాదని మామను ఏం చెయ్యలేక ఓ రాత్రి నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నప్పుడు యాకోబుకి కల వచ్చింది. ఏం కల వచ్చిందో తెలుసా? మచ్చ కలిగిన, వినండి జాగ్రత్తగా, మచ్చ కలిగిన గొర్రె పోతులన్నీ మచ్చలేని గొర్రెల మీదకి వెళతాయి. ఈ మచ్చలేని గొర్రెలన్నీ కూడా మచ్చలు ఉన్న గొర్రెలకి జన్మనిచ్చాయి. ఇప్పుడు ఏ గొర్రెలు పెరిగాయి? మచ్చలున్నాయా, మచ్చలేనివా? ఈ అభివృద్ధి ఎవరిచ్చారు? ఈ ఆశీర్వాదం ఎవరిచ్చారు? నీ మామ నిన్ను మోసం చెయ్యొచ్చు, నీ భర్త నిన్ను మోసం చెయ్యొచ్చు, నీ భార్య నిన్ను మోసం చెయ్యొచ్చు, నీ బిడ్డలు నిన్ను మోసం చెయ్యొచ్చు. నీవు యాకోబు వలె దేవుని నమ్ముకొని ఉంటే దేవుడే మోసపోయినటువంటి నిన్ను అధికంగా ఆశీర్వదించి హెచ్చిస్తాడు. బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు మామ మీద యుద్ధం చేయల, యాకోబు లాబాను మీద తగువాడల, యాకోబు లాబానుతో నువ్వు నాకు అన్యాయం చేశావన్న మాట అనలా, మౌనంగా ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు యాకోబుతో, యాకోబు నీ సొంత మామ నిన్ను మోసం చేస్తే నిన్ను నీ మామ కంటే అధికంగా హెచ్చిస్తా, నిన్ను నీ మామ కంటే అధికంగా ఆశీర్వదిస్తా. ఎలా చేస్తావు దేవా? మా మామ అన్యదేవతను ఆరాధించేవాడు, నేను నిన్ను నమ్ముకునేవాణ్ణయ్యా, నాకు ఎలా చేస్తావంటే అప్పుడు యాకోబు కల వచ్చింది. మచ్చలున్న గొర్రె పోతులన్నీ మచ్చలేని గొర్రెల మీదకి వెళ్ళినప్పుడు ఆ మచ్చలేని గొర్రెలన్నీ మచ్చ ఉన్న గొర్రెలకి జన్మనివ్వటం జరిగింది. అప్పుడు యాకోబు గొర్రెల మంద పెరిగి పెద్దదయ్యింది. లోకం చేతిలో మోసపోయావని భయపడమాక. లోకము చేతిలో నువ్వు మోసపోయినా దేవునికి తెలుసు నిన్ను ఎలా హెచ్చించాలో, దేవునికి తెలుసు నిన్ను ఎలా అభివృద్ధి చెయ్యాలో. మామ మోసం చేశాడని అల్లుడు మోసం చెయ్యలా, నీతిమంతుడిగానే బతికాడు. ఆ నీతిమంతుని దేవుడు అధికంగా ఆశీర్వదించాడు. ఇక గొర్రెలు పెరిగాయి. మామకి చెప్పకుండా యాకోబు భార్యను తీసుకొని, బిడ్డలను తీసుకొని, సేవకులను తీసుకొని బయలుదేరతాడు. 3 రోజులు అయిన తర్వాత లాబాను, నా అల్లుడు ఇంటికి రావట్లేదు ఏంటా అంటే, ఇంకెక్కడున్నాడు? మామను వదిలిపెట్టి పారిపోయాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? 31వ అధ్యాయంలోకి రండి దేవుని బిడ్డలారా. 25వ వచనం చదువుకుందాం. 25వ వచనం. లాబాను పట్టుకొనినప్పుడు యాకోబు గిలాదు కొండ నేలలో గుడారములు వేసుకొనిను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యాకోబు మామ దగ్గర నుండి పారిపోయి నివాసం ఏర్పడుకున్న స్థలం ఏది? గిలాదు. గిలాదు అనగా ఏంటి? సాక్ష్యము కలిగిన కొన్ని రాళ్ల సమూహం, సాక్ష్యము కలిగిన కొన్ని కొండల సమూహం, సాక్ష్యము కలిగిన కొన్ని పర్వతముల సమూహం. ఇప్పుడు ఆ కొండ మీద దేవుడు చేసిన అద్భుతాల గురించి మనకు సాక్ష్యాలు కావాలి, అది ముఖ్యం. సాక్ష్యము లేకపోతే అది గిలాదు కాదు, సాక్ష్యం ఉంటేనే అదేమవుతుంది? గిలాదు అవుతుంది. యాకోబు ఎక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు? గిలాదులో. మరి దేవుడు యాకోబుకి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి అక్కడంటే? ఇప్పుడు రండి 31వ అధ్యాయము 44వ వచనం చదువుకుందామా? ఇటు రమ్ము. అంటే మైక్ తీసుకొని చదువుతావా తల్లి? 43 నుండి చదువమ్మా.
నిదానంగా చదువు. లాబాను యాకోబునకు బదులు చెప్పుచు. ఇక్కడ ఒక విషయం ఏనండి, ఇది చెప్పినాక మరలా విషయం చదివిస్తాను, ఓకేనా? ఇప్పుడు మామాలు ఎక్కడున్నారు? గిలాదులో ఉన్నారు. నేను మీకు ఒక విషయం చెప్పటం మర్చిపోయా. మామ లాబాను అల్లును పట్టుకోవటానికి, అల్లును కొట్టడానికి, అల్లును చంపటానికి వస్తూ ఉంటాడు. ఎవరు అల్లుడు? యాకోబు. అయితే దారి మధ్యలో దేవుడు అంటాడు, లాబాను యాకోబుకి హాని. ఎందుకో తెలుసా? అతడు అభిషిక్తుడు. సొంత మామ అల్లుడికి హాని చేయటానికి వస్తుంటే దేవుడు అన్నాడు, అతడు నా వలన ఆశీర్వదింపబడిన వ్యక్తి, అతడు నాతో పెనుగులాడి దీవెనలు పొందుకున్న వ్యక్తి, అతడు ఇశ్రాయేలీల 12 గోత్రానికి మూల పురుషుడు, అతనికి నువ్వు హాని చేయవద్దు, ఆయన నీకు ఏ హాని చేయలే. మామ హాని చేద్దామంటే వస్తున్న సమయంలో దేవుడే శత్రువుని స్నేహితుడిగా మార్చాడు. హల్లెలూయా. మనము నీతిగా దేవుని ఎడల భయభక్తులు కలిగి బ్రతికితే మన శత్రువులనే దేవుడు స్నేహితులుగా మార్చునుగాక. మనము దేవుని ఎడల భయభక్తులు, నీతి, నిజాయితీ కలిగి జీవిస్తూ ఉంటే ఒకరికి అన్యాయం చేయకుండా, ఒకరికి అక్రమం చేయకుండా, ఒకరి సంసారం పాడు చేయకుండా, ఒకరి సంసారాన్ని చీల్చకుండా, ఒకరిని ఎదుగుదలని మనం నాశనం కోరుకోకుండా మనం నీతిగా, నిజాయితీగా, యథార్థంగా కష్టపడి పనిచేస్తే మన చుట్టూరా ఉన్నవారు మనకు హాని తలపెట్టినా దేవుడు శత్రువు మనసుని మంచి మనసుగా మార్చంటాడు. వాళ్ళని నాశనం చేయొద్దు. లాబాను యాకోబును చంపటానికి వెళ్తుంటే అతడి మీద చెయ్యి వేయం. ఎప్పుడు జరిగింది? లాబాను గిలాదుకి రాకముందు. ఇప్పుడు ఇద్దరు ఎక్కడున్నారు? గిలాదులోకి వచ్చారు. ఇప్పుడు మామ వాళ్ళు ఇద్దరు కలిసి దేవుని మాట విని సంధి జరుగుతుంది. చదవమ్మ 43వ వచనం నుండి. లాబాను యాకోబునకు బదులు చెప్పుచు, ఈ కుమార్తెలు నా కుమార్తెలే, ఈ పిల్లలు నా పిల్లలే, ఈ మందలు నా మందలే, నీవు చూచుచున్నదంతయు నాదే. ఇక నా కుమార్తెలకు వారు కనిన పిల్లలకు నేడు నేనేమి చేయగలను? ఇటు రమ్ము, నీవు నేను ఒక ఒడంబడిక చేసుకుందాము. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లాబాను యాకోబు ఒడంబడిక చేసుకున్న స్థలమే గిలాదు. అక్కడ ఏం ఒడంబడిక చేసుకున్నారు? చదువు తల్లి. అది నీకు నాకు నడుమ సాక్షిగా నుండును అనెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. చేసుకున్న ఒడంబడిక ఏంటో చూద్దాం. గిలాదు అనగా సాక్ష్యము కలిగింది. ఏంటి సాక్ష్యము? మామ అల్లుళ్ళు ఇద్దరు ఒడంబడిక చేసుకున్న ప్రదేశమే గిలాదు. మామ అల్లుళ్ళకి మధ్య సంధి జరిగిన స్థలమే గిలాదు. ఆ సంధి ఎవరు చేశారు అంటే భగవంతుడు చేశాడు. సో భగవంతుడు శత్రువుని స్నేహితుడిగా మార్చి వాళ్ళిద్దరి మధ్య సంధి జరిగేలా చేశాడు. కాబట్టి గిలాదు అనే ప్రదేశంలో ఒక దేవుడు అద్భుతాన్ని చేశాడు. కాబట్టి అది సాక్ష్యము కలిగిన ప్రదేశం. తర్వాత చదమ్మా, వాళ్ళు చేసుకున్న సంధి ఏంటో చూద్దాం. అందుచే యాకోబు ఒక పెద్ద రాతిని తీసుకొని దానిని స్తంభముగా నిలబెట్టెను. చూడండి, ఆగండి. యాకోబేమో రాయి తీసుకొని రాతిని స్తంభంగా నిలబెడితే మరి లాబాను ఏం చేశాడు? అప్పుడు అతడు రాళ్ళు ప్రోగు చేయడని తన వారికి చెప్పెను. వాళ్ళు రాళ్ళు తెచ్చి కుప్ప చేసిరి. దాని దగ్గరనే వారు కలిసి భోజనములు చేసిరి. వారు కలిసి ఏం చేశారు? సాక్ష్యం ఏంటిది ఇక్కడ? ఒక రాయి చుట్టూరా ఉన్న చిన్న రాళ్ళ కుప్ప సాక్ష్యం. ఓకేనా? అక్కడే భోజనం చేశారు. తర్వాత చదువు తల్లి. లాబాను దానికి యగారు సహదూత అని పేరు పెట్టగా యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? గలేదు అన్న పదం హీబ్రూదా తెలుగా ఇంగ్లీషా? హీబ్రూ. ఇంగ్లీష్లోకి గెలడ్ అయింది, తెలుగులోకి వస్తే గిలాదు అయ్యింది. సో యాకోబు దేవుడు యాకోబుకి లాబానికి మధ్య సంధి జరిగిన స్థలము
గిలాదు. సో అక్కడ సాక్ష్యము రాళ్ల కుప్ప. అందుకే ఆ ప్రదేశానికి యాకోబు ఏమని పేరు పెట్టాడు? గిలాదు. గిలాదు అనగా సాక్ష్యము కలిగినటువంటి రాళ్ల సమూహము. ఇప్పుడు వాళ్ళ మధ్య సంధి ఏం జరిగింది చదవమ్మా. అంతట లాబాను ఈ కుప్పయే నాకు నీకు నడుము సాక్షిగా నుండును అనెను. ఈ కారణము చేత దానికి గలేదు అని పేరు వచ్చెను. లాబాను మనము ఒకరి కంటికి ఒకరు కనబడకుండా విడిపోయినప్పుడు దేవుడు మనల్నిద్దరను ఒక కంట కనిపెట్టును గాక అనెను. కావుననే ఆ తావునకు మిస్పా అను పేరు వచ్చెను. అతడు యాకోబుతో, ఇప్పుడు చూడండి, అతడు యాకోబుతో నీవు నా కుమార్తెలను హింసించినను. 52వ వచనం చదువుకుందామా. 52. ఈ కుప్ప ఒక సాక్షి, ఈ స్తంభము మరొక సాక్షి. నీకు హాని చేయుటకు నేను ఈ కుప్ప దాటి నీ వైపు రాను. నీవును నాకు కీడు చేయుటకు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి ఈవెలకు రావలదు. గట్టి చప్పలు కొడితే దేవుని స్తుతిద్దాం. అర్థమైందా? వాళ్ళిద్దరు చేసుకున్న వడంబడికేంటి? ఈ కుప్ప దాటి నువ్వు రావద్దు, ఈ కుప్ప దాటి నేను, మనం దాటి రావద్దు, ఒకరి హాని అంటే దాని అర్థం ఏంటి? నీ ఆస్తి నా వద్దు, నా ఆస్తి నీకు వద్దు. నువ్వు నాకు హాని చెయ్యొద్దు, నేను నీకు హాని చేయొద్దు. మనమిద్దరం మామూలుగానే బ్రతుకుదాము. శత్రువుని స్నేహితులుగా మార్చిన ప్రదేశమే గిలాదు. కోపతాపాలతో రాగద్వేషాలతో ఉన్నవారిని సఖ్యపరిచిన స్థలమే గిలాదు. మామ అల్లుల మధ్య ఉన్నటువంటి కోపతాపాలను తీసివేసి, పగలు ప్రతీకారాలు తీసివేసి, మామ అల్లుల మధ్యలో సంధి జరిపి, నీ ఆస్తి నాకొద్దు, నీ గొర్రెలు నాకొద్దు, నా గొర్రెలు నీకొద్దని సంధి జరిపి సఖ్యత చేసిన స్థలమే గిలాదు. ప్రైజ్ ద లార్డ్. రైట్, వెరీ గుడ్. ఇప్పటి వరకు ఎవరి గురించి చెప్పా? యాకోబు గురించి చెప్పా, లాబాను గురించి తెలుసా? వీరిద్దరూ గిలాదులో సఖ్యత పడింది చెప్పా. ఈ రోజున మనకి గిలాది ఏదంటారు? మన ఊరిలో ఉన్న ఈ దేవాలయమే మనకు ఒక గిలాదు కావాలి. సో ఈ గిలాదుకి అందరం వచ్చాం. అత్తాకోడళ్ళు వచ్చారు, భార్యాభర్తలు వచ్చారు, అన్నదమ్ముళ్ళు వచ్చారు, అక్కా చెల్లెలు వచ్చారు, తోడుకోడళ్ళు వచ్చారు, మామాళ్ళు వచ్చారు. కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఈడ ఒకే ప్రార్థన చేస్తారు, ఒకే శరీర రక్తాలు తింటారు, ఒకే వాక్యం వింటారు, ఒకే దేవుడికి ప్రార్థన చేస్తారు. సమాధానం చెప్పుకోండి అంటే పైన స్లాబ్కు చెబుతారు, పక్క గోడకు చెబుతారు, కింద నేలకు చెబుతారు, కానీ పక్కనున్న మనిషికి చెప్పారు. అప్పుడు మన దేవాలయము మరొక గిలాదు కాదు. ప్రైజ్ ద లార్డ్. ఆనాడు లాబానుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు యాకోబుకి లాబానుకు మధ్య సంధి చేసి సఖ్యపరిచిన దేవుడు ఈ రోజున నిన్ను సఖ్యపరచాలని ఆశపడుతున్నాడు. కోపము తీసేయండి, ద్వేషము తీసేయండి, పగలు తీసేయండి, ప్రతీకారాలు తీసివేయండి, పార్టీ గొడవలు తొలగించండి, ఆస్తి గొడవలు తీసివేయండి, అక్రమ సంబంధాల గొడవలు తీసివేయండి, సఖ్యపడండి అని ప్రభు ఈరోజు పలుకుతున్నాడు. ఆనాడు గిలాదు సంధి చేసిన ప్రదేశం అయితే మన 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 దేవాలయమే మరొక గిలాదు అగునుగాక. హల్లెలూయా. నిద్రపోయిన ఒకసారి గాడి చప్పడకూడదమ్మా. నిద్రపోతున్నారా? ప్రైజ్ ది లార్డ్. రెండవది మరొక గిలాదు ఏంటో తెలుసా? మరొక గిలాదు నీ ఇల్లు కావాలి. ఈ రోజున భార్యతో భర్త మాట్లాడక కొన్ని నెలలు అవుతుంది. తల్లి తండ్రితో పిల్లలు మాట్లాడక కొన్ని సంవత్సరాలు అవుతుంది.
అమ్మా అని పలకరియక, నాన్న అని కొడుకులు పలకరియక, ఒకే ఇంటిలో ఒకే ఊరిలో ఉంటూ ప్రేమగా పలకరింపక, ఆస్తి గొడవలతో తల్లితో తండ్రితో మాట్లాడకుండా ఉండేవాళ్ళు మన మధ్యలో చాలామంది ఉన్నారు. ఒకే ఇంటిలో ఇంటూ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు అంటున్నారు, నీ ఇల్లు ఒక గిలాదైతే ఆ ఇంటిని నేను సఖ్యత కలిగిన గృహంగా మారుస్తాడట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈనాడు భార్యాభర్తల మధ్య సఖ్యత చేకూర్చబడునుగాక, అన్యదమ్ముల మధ్య సఖ్యత చేకూర్చబడునుగాక, రాగద్వేషాలు తొలగిపోవునుగాక, ప్రేమానురాగాలు రగులు కొల్పునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ఇల్లే ఒక సాక్ష్యమగునుగాక, నీ కుటుంబమే ఒక సాక్ష్యమగునుగాక, నీ భర్తే ఒక సాక్ష్యమగునుగాక, నీ బిడ్డలే ఒక సాక్ష్యమగునుగాక, నీ ఊరే ఒక సాక్ష్యమగునుగాక. గిలాదు అనగా సాక్ష్యము కలిగిన కొన్ని రాళ్ల సమూహము. మరి ఈరోజున యాకోబు చెబుతున్నారు, అయ్యా మన ఇద్దరం అని. సో మన ఇల్లు ఒక సాక్ష్యం కావాలి అని పలుకుతున్నారు. ఇది మొదటిది, ఓకేనా. రెండవది తీయండి, బైబిల్ గ్రంథం సంఖ్యాకాండములోకి వెళదాం, 32వ అధ్యాయంలోకి వెళదాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం. తీసారా? రైట్, చాలా జాగ్రత్తగా వినాలి. అక్కడ 32వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. రూబేను గాదు తెగలవారు పెద్ద పెద్ద పశువుల మందను సంపాదించిరి. యాసేరు గిలాదు మండలములు పశువుల మందలను పెంచుటకు అనుకూలముగా నుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ చిన్న ఉదాహరణ చెప్తా మీకు అర్థమవటం కోసం. ఇది మీకు అర్థం కావాలంటే ఇంకొక విషయం అర్థం కావాలి. ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశం చేరిన తరువాత 12 గోత్రాల ప్రజల వారికి ఉండటానికి స్థలాలు పంచి పెట్టాల, ప్రదేశం పంచి పెట్టాల. సో 12 గోత్రాలకి, నీకు ఉదాహరణకి నీకు జూపుడు అని, నీకు బ్రాహ్మణ కోడూరు అని, నీకు ఇట్లా ఒక్కొక్కటి పంచి పెట్టాలి. కానాను దేశం చేరిన తర్వాత యెహోషువ స్థలాలు పంచి పెడుతున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాలకి. ఈ 12 గోత్రాలలో 3 గోత్రాల వారికి గిలాదు అనే ప్రదేశం వచ్చింది. అది ఎక్కడే చదవమ్మా. రూబేను గోత్రానికి, గాదు గోత్రానికి పెద్ద పెద్ద పశువుల మందలు సంపాదించుకొనిరి. యాసేరు గిలాదు మండలముల పశువుల మందలను పెంచుటకు అనుకూలముగా నుండెను. మీకు ఒక విషయం తెలుసా? గిలాదు అనే ప్రదేశంలో ఇశ్రాయేలు ప్రజలు 3 గోత్రాల వాళ్ళు నివసిస్తున్నారు. ఏ గోత్రాలు వాళ్ళు? 3 గోత్రాలు. ఒకటి గాదు గోత్రం, రెండోది రూబేను గోత్రం, మూడోది మనస్సే. ఏ గోత్రం? మనస్సే. ఈ 3 గోత్రాల వారు అక్కడ జీవిస్తున్నారన్నమాట. అంటే గాదు అనే ప్రదేశంలో ఏ బిడ్డలు జీవిస్తున్నారు? దేవుని బిడ్డలు జీవిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఏ మందిరానికి వెళ్ళినా అందరం దేవునికి బిడ్డలమే. అవునా? అందరం ఎవరికి బిడ్డలమే? దేవునికి బిడ్డలమే. మరి అందరూ దేవునికి బిడ్డలు అయినప్పుడు ఒకే తల్లి బిడ్డలుగా, ఒకే దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్నామా? ఈ రోజున అలా లేదు. ఒక సంఘ కాపరి ఇంకొక సంఘ కాపరిని దూషిస్తున్నాడు. ఒక సంఘం ఇంకొక సంఘాన్ని ద్వేషిస్తుంది. ఒక సంఘం ఇంకొక సంఘాన్ని చులకనగా మాట్లాడుతుంది. అక్కడ రక్షణ లేదంటే ఇక్కడ రక్షణ లేదు, ఆ సంఘం కరెక్ట్ కాదంటే ఈ సంఘం కరెక్ట్ కాదు, ఆ సంఘంలో దేవుడు లేడంటే ఈ సంఘంలో దేవుడు లేడని ఒక్కొక్క సంఘం ఇంకొక సంఘాన్ని ఏం చేస్తుంది? దూషిస్తుంది, ద్వేషిస్తుంది. ఒకరి మధ్య ఒకరిలో రాగద్వేషాలు పుట్టిస్తున్నారు.
కానీ గిలాదులో అలాంటివి జరగలేదు. గిలాదులో సఖ్యత కలిగిన దేవుని బిడ్డలు మాత్రమే జీవించారు. మన ఊరు ఒక గిలాదు అయినప్పుడు సంఘానికి మధ్య గొడవలు ఉండవు. ప్రైజ్ ద లార్డ్. అయితే మళ్ళా చదవమ్మ మొదటి నుండి. రూబేను గాదు తెగలవారు పెద్ద పెద్ద పశువులను మందలను సంపాదించిరి. యాసేరు గిలాదు మండలములు పశువుల మందలను పెంచుటకు అనుకూలముగా నుండెను. గట్టి చప్పట కూడా దేవుని స్తుతిద్దాం. ఒక్క నిమిషం. గిలాదు మండలమట దేవుని ప్రజల గొర్రెల ఎడ్ల మందలను మేపుటకు చాలా అనుకూలం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా బిడ్డలారా? పశువుల మందకు సరిపడినంత ఆహారం ఆ గిలాదు అనే ప్రదేశంలో దొరుకుతుంది. దేవుని ప్రజలు నివసించుట కోసం అనుకూలముగా ఉన్న ప్రదేశము గిలాదు. దేవుని ప్రజల పశువుల మందలు తనివి తీర భోజనము దొరుకుతున్న ప్రదేశము గిలాదు. దేవుని పశువుల మందలు మరికి కాపుదల కలిగి సక్రమంగా ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బ్రతుకుతున్న స్థలము గిలాదు. అందుకే రూబేన్ అంటాడు, మనం ఇక్కడే ఉందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు గిలాదు దేవుని ప్రజల పశువుల మందలు మేయుటకు అనుకూల స్థలమైనతే ఈ రోజున మన దేవాలయము మరొక గిలాదు అగునుగాక. ఆ గిలాదులో మనమందరము గొర్రె పిల్లలము అగుదుముగాక. ఈ గొర్రె పిల్లలకి ఇదే గిలాదు అనే ప్రదేశములో దేవుని వాక్యం అనే ఆహారము సమృద్ధిగా దొరుకునుగాక. ప్రైజ్ ద లార్డ్. అక్కడ గిలాదులో పశువులకి సమృద్ధిగా ఆహారం దొరికింది. బిడ్డలారా, మరి ఎంతో ఆసక్తిగా మీకు మాస్టర్లు వస్తున్నారు, ఎంతో ఆసక్తిగా ఫాదర్లు వస్తున్నారు. నెలకు ఒకసారి తప్పనిసరిగా శుక్రవార ప్రార్థన జరుగుతుంది. ఇంత ఆత్మీయమైన ఆహారం దొరికినప్పుడు తప్పనిసరిగా ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? దేవాలయానికి రావాలి. ఈ రోజున ఇళ్ళమ్మడి తిరిగి పిలవాల్సి వస్తుంది. శుక్రవారం ప్రార్థన జరుగుతుంది రాండి, ఆదివారం ప్రార్థన జరుగుతుంది రాండి అని పిలవాల్సి వస్తుంది. నీ జీవితంలో ఇది ఒక గిలాదు అని తెలిస్తే, నాకు ఆత్మీయమైన ఆహారం దొరికే ప్రదేశము దేవుని ఆలయం అనే గిలాదు తెలిస్తే, గుడి గంట మోగగానే గుడిలో స్లేవ గుర్తు వినపడగానే పరిగెత్తుకుంటూ వస్తారు. 1వ తారీఖు పెన్షన్ కోసం ఆశగా ఎదురు చూసినట్టు అన్నమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రూబేన్ అంటున్నాడు, అయ్యా మేము ఇక్కడే ఉంటామయ్యా, మేము ఎక్కడికి వెళ్ళమయ్యా. ఎక్కడుంటారు? గిలాదులో ఉంటాం. ఎందుకుంటారు? మాకు, మా పశువుల మందకు, మా భార్యలకు, మా బిడ్డలకి అనుకూలమైనటువంటి ప్రదేశం, తనివి తీర భోజనం దొరికే ప్రదేశం. ప్రైజ్ ద లార్డ్. అయ్యా మేము ఇక్కడే ఉంటామన్నవాడు ఎవరున్నారా? అందుకే దావీదు గారు ఒక మాట అంటారు, దేవా అంజూరపు మొక్క వలె నేను ఎప్పుడు నీ సన్నిధిలో ఉంటానయ్యా అంటాడు దావీదు గారు. దావీదు గారికి దేవాలయం ఒక గిలాదుగా మారింది. అందుకే ఒక పాట ఉంది కదా, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం, నిరంతరం నీ నామమునే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మాలో మిమ్మల్ని అడిగే ప్రశ్న, మాకు ఆకలిగా ఉంది అన్నవాడి చేతుల పైకి లేపండి కదా. కానీ షుగర్ ఉండా, బీపీ ఉండా, టయానికి ఏం పడాలి? పడాలి. అవునా? ఇప్పుడు అందరు నాట్లు కలుపులకి వెళ్తున్నారు, మాగాట్లు కడుపులకి వెళ్తున్నారు. ఇంతకు ముందంటే వాచ్లు చూసుకోవాలా, పైకి చూడాలా. ఇప్పుడు వాచ్లు చూడాల్సిన అవసరం ఎందుకు?
గుడి గోడ మీద ఉన్న మైకులు మోగుతున్నాయి. ఇంటికి వచ్చి ఏంది ఇది మైక్ మోగలా, మాకు టైము ఆశ, ఎప్పుడు ఇంటికి వద్దామా, ఎప్పుడు 6 గంటలకు సీరియల్ ఎప్పుడు చూద్దామా. ఏ సీరియల్? కార్తీక దీపం, నవవసంతం, కోడల కొడుకు పెళ్ళామ. అవునా? ఇవన్నీ చుట్టా ఉంటారు ఇంటికాడ కూర్చొని. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, తండ్రి వందనం. కానీ గిలాదు అనే ఆత్మీయమైన దేవాలయంలోకి వస్తే దేవుడిచ్చే ఆహారము ఆత్మీయమైన ఆహారం. ఒక విషయం చెబుతా, చాలా మనసులో బాగా గుర్తుపెట్టుకోండి. యేసయ్య ఒక మాట అన్నాడు, మానవుడు కేవలం రొట్టె వలననే జీవించడు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి వాక్కు వలన. ఇది ఎవరికో తెలుసా? క్రైస్తవులకు అనుకుంటున్నారా? కాదు. ఎవరికో చెప్పనా? ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, ఎవరైతే ఆత్మీయత కలిగి ఉంటారో, ఎవరైతే ఆత్మీయమైన బిడ్డలుగా జీవిస్తారో, ఎవరి ఆత్మ అయితే వాక్యము కోసం ఆరాటపడుతుందో వాళ్ళకి మాత్రమే దేవుని వాక్యము ఆహారం. నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నేను పుట్టుకతో క్రైస్తవులంటే నీ పప్పులేమి ఇక్కడ ఉడకో. నేను ఈ గుడికి రాళ్ళు మోసా, నేను ఈ గుడి పుట్టి నుండి ఉన్నానంటే కాదు. దేవుడు అడుగుతాడు, నీలో ఆత్మ ఉందా? నీవు ఆత్మీయత కలిగిన వ్యక్తివేనా? ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తిగా ఆత్మీయమైన ఆహారమైన దేవుని వాక్యం మీద ఆరాటం నీకుందా? ఆ వాక్యము చదవాలని, ఆ వాక్యము వినాలి అని, ఆ వాక్యం ప్రకారం బ్రతకాలన్న ఆరాటం నీకుందా? ఆ ఆరాటం నీకు లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడు. ఆ ఆరాటం ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఆ వాక్యం కోసం ఆరాటపడినాను, నీ దివ్యమోమును చూడ కాంక్షించుచున్నాను. కాబట్టి ఆరాటం ఉండాలా, వాక్యము చదవాలా, వాక్యముని వినాలా, ఆత్మీయమైన ఆకలి తీర్చుకోవాలని. ప్రైజ్ ద లార్డ్. అందుకే యెషయా ప్రవక్త వాక్యాన్ని దేంతో పోలుస్తాడు తెలుసా? మంచుతో, వర్షముతో పోలుస్తాడు. దావీదు గారి వాక్యాన్ని దేంతో పోలుస్తాడు తెలుసా? తేనె కంటే మధురంతో పోలుస్తారు. పేతురు గారి వాక్యాన్ని దేంతో పోలుస్తారో తెలుసా? పాలతో పోలుస్తారు. పౌలు గారి వాక్యాన్ని దేంతో పోలుస్తారు తెలుసా? 2 అంచుల ఖడ్గముతో పోలుస్తారు. యేసు ప్రభు వాక్యాన్ని దేంతో పోలుస్తారు తెలుసా? రొట్టె కంటే విలువైన దానినిగా పోలుస్తారు. అంత శక్తివైనది. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే వాక్యము నీకు ఆహారము అగునుగాక. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీద తిండి లేకుండా, నిద్ర లేకుండా, నీళ్లు లేకుండా బ్రతికాడు. దేంతో తెలుసా? ఆయన ఆత్మీయత కలిగినటువంటి వాడు కాబట్టి దేవునితో మాట్లాడాడు, దేవుని మాటలు విన్నాడు. 40 రోజులు తిండి లేకుండా ఆత్మీయ ఆహారంతో బ్రతికాడు. 40 రోజులు ఆత్మీయమైన ఆహారం తిని కిందకు దిగి వస్తుంటే ఆయన ముఖము ప్రకాశవంతంగా ప్రకాశించింది. నీవు ప్రతిరోజు దేవుని వాక్యమును తింటూ ఉంటే నీ ముఖము ప్రకాశవంతమగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మొహాలు ప్రకాశించటం లేదు. ఏమైనా మొహాలు ప్రకాశించడం కోసం పూసుకోవాల్సి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏం పూస్తున్నారో మరి నాకైతే తెలియదు. నిద్రపోక ఇక్కడ సార్లు వస్తే ఈ కప్పి పెట్టడానికి ఒక రకం, ఈ ముడతలు వస్తే ఈ ముడతలు కప్పి పెట్టడానికి ఇంకొక మేకప్. రంగు రాలిపోతుంది, మేకప్ ఊడిపోతుంది. ఎవరి ముందు? దేవుని ముందు. ప్రైజ్ ద లార్డ్. నీ శరీరానికి నువ్వు మేకప్ వేయకుండా నీ దేహం ఎప్పుడు యవ్వనంగా ప్రకాశించాలి అంటే ఆత్మీయమైన ఆహారాన్ని ప్రతిరోజు తినాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాసం ఉంటాను. 3 గంటల తర్వాత దివ్యకారుణ్య జపమాలు చెప్పుకొని 3:30కి భోజనం తింటాను. అయితే మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు మోకరించి ప్రార్థన చేస్తా.
ఈ 3 గంటల ప్రార్థన నాకు ఎప్పుడు అలసట అనిపించదు. 3 గంటలు అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నేను నా దేవుడితో మాట్లాడుతున్నా, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా ఆత్మీయుడితో నేను మాట్లాడుతున్నా, నా ఆత్మీయుడు నాతో మాట్లాడుతున్నాడు. అసలు అలసటే అనిపించదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే 3 గంటలు అయిపోయిందా? దేవుని సన్నిధిలో ఒక్క దినము 1000 దినాలతో సమానం. చాలా సంతోషంగా ఉంటుందండి. సైలెంట్గా స్తుతులు చెప్పుకుంటా, సైలెంట్గా దివ్యకారుని జపమాలు చెప్పుకుంటా, సైలెంట్గా నన్ను ఎవరైతే ప్రార్థన చేయమని అడిగారో వారి కోసం ప్రార్థన చేస్తా, సైలెంట్గా నా కోసం నేను ప్రార్థన చేసుకుంటే ఎంత ప్రార్థన చేయాలో తెలుసా? నిజంగా ఆత్మీయ భారముతో ప్రార్థన చేస్తే మనకు అలసట ఉండదు. పాప భారములో ఉన్న వారందరూ మన మదిలోనికి గుర్తొస్తే, ఆ పాప భారములో ఉన్న వారందరిని దేవుని సమర్పించి ప్రార్థన చేస్తే అలసట ఉండదు, బడలిక ఉండదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజైతే అసలుకి ఆ 3 గంటలు అప్పుడు ప్రార్థన చేస్తుంటే నాకు ఒకటి అనిపించింది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి అసలుకి ఆదివారం పూజలు లేకుండా 40 రోజులు దేవుని సన్నిధిలో ఉంటే బాగుండు అనిపించింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ ఇల్లు ఒక గిలాదు కావాలి, నీ దేవాలయము ఒక గిలాదు కావాలి. ఆ గిలాదులో దేవుడు సమృద్ధిగా మనకి ఆత్మీయమైన ఆహారాన్ని ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను. నీవా బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, జిగటగల ఊపి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను. దీపమాయెను. సత్యమైన మార్గములో. హల్లెలూయా, హల్లెలూయా. గిలాదుకు ఉన్న మరొక సాక్ష్యం, సమృద్ధిగా ఆత్మల ఆహారము దొరికే ప్రదేశం. ఇంకొక సాక్ష్యం చూద్దాం, ఓకేనా? న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామా? న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. గిలాదీయుడగు యోఫ్తా మహాశూరుడు. యోఫ్తా మహాశూరుడు. అతడు గిలాదునకు వేశ్య వలన పుట్టినవాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. గిలాదు అనే ప్రదేశములో గిలాదుకు వేశ్యకు పుట్టినవాడు యోఫ్తా. ఏం పేరండి? యోఫ్తా. ఏం పేరు? యోఫ్తా. గుర్తు చెప్పండి, అందరు చెప్పండి, గట్టి చెప్పాలి. యోఫ్తా ఎవరో తెలుసా? అతడు ఒక దొంగ. యోఫ్తా ఎవరో తెలుసా? గిలాదుకు వేశ్యకు పుట్టినవాడు, అంటే ఒక అన్యురాలికి పుట్టినవాడు. యోఫ్తా ఎవరో తెలుసా? నీవు అన్యురాలకు జన్మించిన వాడవు అని చెప్పి సొంత అన్నలే తమ్ముణ్ణి ఊర్లో నుంచి బయటికి గెంటేశారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, గిలాదు అంటే మంచి సాక్ష్యం ఉండాలి కదా, మరి గిలాదు అంటే చెడు సాక్ష్యం చెబుతున్నారు ఏంటి అని అంటారేమో. కానీ ఒక వేశ్యకు పుట్టినటువంటి వ్యక్తిని దేవుడు న్యాయాధిపతిగా మార్చాడు.
ఒక వేశ్యకు పుట్టినటువంటి వాడి దగ్గరికి త్రోసి వేయబడిన రాయి ఈ రోజున. అయితే చాలా ఈ స్టోరీ చెబుతా, చాలా జాగ్రత్తగా వినండి. యెఫ్తా స్టోరీ చెప్తా వినండి. ఏం పేరు? ఈ మీకు అందరూ సంసోను దావీదు కథలే కదా, అప్పుడప్పుడు ఈ కథలు కూడా గుర్తుపెట్టుకోవాలి. సంసోను కంటే సీనియర్ ఈయన. ఎవరు? ఈయన తర్వాత వచ్చిన వాడే. ఎవరు? గిద్యోను కంటే చిన్నోడు, సంసోను కంటే పెద్దోడు. ఎవరు? గట్టిగా. యెఫ్తా ఎవరు అంటే ఆయన సొంత ఊరు గిలాదు. ఓకేనా? గిలాదుకి వేశ్యకు పుట్టినటువంటి వాడు యెఫ్తా. అయితే అన్నలు అంటారు, అంటే సొంత తల్లికి పుట్టిన వాళ్ళు అంటారు, నువ్వు మావాడివి కాదు, నువ్వు అన్యురాలకు పుట్టినోడివి, మా ఊర్లో ఉండటానికి నీకు వీలు లేదని అన్నలు ఊర్లో నుంచి బయటికి గెంటేస్తారు. పక్క ఊరికి వెళ్తాడు. ఎవరు? కొంతమంది దుండగులతో కలిసి మహాశూరుడయి పట్టణాలని పల్లెటూర్లు దోచుకునేవాడు యెఫ్తా. ప్రైజ్ ద లార్డ్. కాళ్ళారు చాపి నిద్రపోయాడు. గట్టి చప్పలు కొట్టనమ్మా, కళ్ళజోడు పెట్టుకొని. బాగా నిద్రపోతున్నాం తల్లి. ఇంటికాడుంటే సీరియల్ చూస్తారుగా, నిద్రపోతారు ఇప్పుడు. కరెంటు పోతే అర్ధరాత్రి బజార్లో కూర్చొని ఆవు రాదేంది, ఓ మరియమ్మ రావేంది, కాసేపు కూర్చుంది కానీ రా మాట్లాడదాము రా అంటారు. అవునా? అలా అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు గుళ్ళోకి వస్తే ఏ పాటలు పడుతున్నారు? సిలువ పాటలు కాదు. ఏ పాటలు? కునుకు పాటలు. ఏ పాటలు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొంతమందికి నిద్రపోయే వాళ్ళని లేపితే ఏం ఎక్కువ? కోపం ఎక్కువ. ఎందుకు కోపం? గెత్సమనే తోటలో ఆయన రక్తమును చెమటగా మార్చి ప్రార్థన చేస్తుంటే మర్యాదగా వచ్చి అంటాడు, ఓ యాకోబు, ఓ యోహాను, ఓ పేతురు, కనీసం 1 గంట ఆయన మేలుకొని ప్రార్థన. మరి యేసయ్య చేస్తుంటే నేను చేస్తున్నా, మీకు ఎందుకు వస్తుంది కోపం? మీకు ఎందుకు వచ్చిందో తెలుసా కోపం? ఇంట్లో మా ఆయన నిద్రపోనీయడు, ఎక్కడ నువ్వు నిద్రపోని, ఇంకెక్కడా నిద్రపోవాలి. మళ్ళీ పొద్దున్నే లేకపోవాలి, కలుపుకు పోవాలి. కాంట్రాక్ట్ అయితే 1000 రూపాయలు, కూలి అయితే 500. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? యెఫ్తా గురించి చెబుతున్నాను. ఆయన దేవురు గిలాదు. ఎవరికి పుట్టినవాడు? గిలాదుకి వేశ్యకి పుట్టినవాడు. ఆ వేశ్య అన్యురాలు. అంటే గిలాదుకి 2 భార్యలు అన్నమాట. సొంత భార్యకు పుట్టినటువంటి కొడుకులు వేశ్యకు పుట్టినోడిని ఊళ్ళో నుంచి బయటికి గెంటేశారు. అయితే పక్కన ఊరిలో బ్రతుకుతున్నాడు. ఎలా బ్రతుకుతున్నారు? కొంతమంది దుండగులతో, కొంతమంది చెడ్డవారి పాపాత్మలతో కలిసి పట్టణాల మీద పడి, పల్లెటూర్ల మీద పడి ఇళ్ళని దోచుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం చేయండి. గిలాదు అనే ప్రదేశంలో అమ్మోనీయులు వచ్చి గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు? అమ్మోనీయులు. ఎవరు? శత్రువులు. ఈ అమ్మోనీయులు ఇశ్రాయేలు ప్రజల్ని హతమారుస్తారు. భయంతో గిలాదు పెద్దలు వస్తున్నారు యెఫ్తా దగ్గరికి. అయ్యా, నీవు తప్పితే మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు? ఇక్కడ ఒక విషయం చూడండి. ఏ అన్నలైతే గెంటేశారో ఆ అన్నలే కాళ్ళ బేరానికి వచ్చారు. ఎవరి దగ్గరికి? అప్పుడు యెఫ్తా అంటాడు, ఏమయ్యా, ఆ రోజున నన్ను ఊళ్ళో నుంచి గెంటేశారుగా, అన్యురాలు కొడుకు నన్ను గెంటేశారుగా, నీకు మాలో భాగం లేదని గెంటేశారుగా, ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చారు? దేవుడే వాళ్ళని, ఎవరైతే నిన్ను ఎలేస్తారో, ఎవరైతే నిన్ను గెంటేస్తారో, ఎవరైతే నిన్ను చులకనగా చూస్తారో వాళ్ళని నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా భగవంతుడు చేస్తాడు. యెఫ్తాకు జరిగింది అదే. సొంత అన్నలు గెంటేస్తే అదే గిలాదు నుండి సొంత అన్నలు వచ్చి, అయ్యా యెఫ్తా, నువ్వు తప్పితే మాకు దిక్కెవరు లేరు, నీవు తప్పితే మమ్మల్ని అమ్మోనిల్ని కాపాడువాడు ఎవరు? అప్పుడు యెఫ్తా అంటాడు, ఆ రోజు నన్ను ఊళ్ళో నుంచి గెంటేసినందుకు గుర్తు రాలేదా? అయ్యా, నువ్వు ఏదైనా అనుకో అయ్యా, నువ్వు తప్పనిసరిగా రావాల్సిందే. అయితే నువ్వు వచ్చినాక న్యాయాధిపతివి నువ్వే, పెద్దవి నువ్వే, రాజువు నువ్వే, నాయకుడు కూడా నువ్వే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. త్రోసివేయబడిన రాయి ఏమైంది? గిలాదులో గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా?
త్రోసివేయబడినటువంటి రాయి మూలరాయిగా మార్చబడిన ప్రదేశం గిలాదు. ఆ గిలాదులో యొప్తాను దేవుడు మూలరాయిగా చేశాడు. నీ ఇంట్లో నీకు విలువ లేకుండా ఉండొచ్చు, నీ ఊర్లో నీకు విలువ లేకుండా ఉండవచ్చు, నీ సంఘములో నీకు విలువ లేకుండా ఉండొచ్చు, అందరూ నిన్ను చులకనగా మాట్లాడుతూ ఉండొచ్చు, డబ్బు లేకుండా ఉండి ఉండొచ్చు, అందము లేకుండా ఉండి ఉండొచ్చు, పదవి లేకుండా హోదా లేకుండా ఉండి ఉండొచ్చు. అందరూ నిన్ను చులకనగా మాట్లాడితే భయపడమాక, బాధపడమాక. ఎవరైతే గెంటేశారో, ఎవరైతే నిన్ను చులకనగా చూశారో, ఒక రోజున దేవుడు వారిని నీ పాదాల దగ్గరకు వచ్చేలా చేస్తాడు. గిలాదు పెద్దలు యెఫ్తా పాదాల దగ్గరికి వచ్చాడు. యెఫ్తా అన్నాడు, ఓకే నేనే గిలాదుకి పెద్దను అన్నాడు. ఇక యెఫ్తా ఏం చేస్తాడు తెలుసా? అమ్మోను రాజుకి లేఖ రాస్తాడు. అసలు మా ఇజ్రాయేలు ప్రజలు ఎందుకు చంపాలనుకుంటున్నావు అంటాడు. అప్పుడు ఆ రాజు లేఖ రాస్తాడు, మీ ఇజ్రాయేలు ప్రజలే మా మీద తిరుగుబాటు చేసి మా స్థలాలని ఆక్రమించుకున్నారు. లేదు, ఇదిగో ఆనాడు యెహోషువ రూబేను, గాతు, మనస్సే ప్రజలకి ఈ గిలాదు ప్రదేశాన్ని ఇచ్చారు, ఇది మీది కాదంటే ఆ రాజు ఊరుకోడు. ఇక యెఫ్తా యుద్ధానికి బయలుదేరతాడు. ఎక్కడ బయలుదేరతాడు? ఎక్కడికి? యుద్ధానికి బయలుదేరినప్పుడు దేవుడు యెఫ్తాని ఆత్మతో నింపుతాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. వేశ్య కొడుకుని న్యాయాధిపతిగా మార్చాడు, ఒక దొంగని న్యాయాధిపతిగా మార్చాడు. ఆ న్యాయాధిపతిని దేవుడు ఆత్మతో అభిషేకిస్తున్నాడు. ఆ వేశ్య కొడుకు దగ్గరికి సొంత అన్నలు కాళ్ళ బేరానికి వచ్చేలా చేశాడు. ఆ వేశ్య కొడుకుని, ఆ త్రోసివేసినటువంటి కొడుకే గిలాదుకి న్యాయాధిపతి అయ్యాడు. దేవుడే ఆయనని ఆత్మతో అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో అభిషేకించిన గిలాదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళబోతున్నానయ్యా. అయితే మొక్కుకుంటాడు. ఏంటి ఆ మొక్కుబడి తెలుసా? అయ్యా నేను గనక అమ్మోనీయుల మీద యుద్ధము గెలిచి క్షేమంగా తిరిగి వస్తే నా ఇంటిలో నుంచి మొట్టమొదట ఎవరైతే వస్తారో వారిని నీకు బలిగా ఇస్తానని దేవుడికి ఏం చేస్తాడు? మొక్కుకుంటారు. మనలో చాలామంది మొక్కుకుంటారు, కొడుకు పుడితే అది ఇస్తా, కూతురు పుడితే ఇది ఇస్తా, ఉద్యోగం ఉద్యోగం వస్తే ఇస్తానని. చాలామంది ఏమంటారు తెలుసా? మొక్కుబళ్ళు మొక్కుకోవచ్చా అని అంటారు. మొక్కుకోవచ్చా మొక్కుకోకూడదా? మొక్కుకోవచ్చా మొక్కకూడదా? ఈ మధ్యలో యూట్యూబ్లో చూస్తున్నా, కొబ్బరికాయలు కొడుతున్నారు, కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు, గుండులు గీకించుకుంటున్నారు. ఈ బైబిల్లో ఎక్కడా లేవుగా. మరి బైబిల్లో నేను నిరూపిస్తే ఆ యూట్యూబ్లో నువ్వు పెట్టిన వీడియో డిలీట్ చేస్తావా? నేను నిరూపిస్తా. ఒకసారి నిద్రపోయేందరూ గట్టి చప్పడ కొట్టండి. ఇప్పుడు కొట్టారు, అందరు నిజం కొట్టారు. చక్కగా కుర్చీలో కూర్చున్నారు, కళ్ళజోళ్ళు పెట్టుకున్నారు, అందరు కాటికి రంగు వేసుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాళ్ళు నిండుగా ఏం చేశారు? ఆరజాపారు. ఏంటంటే ఇక్కడ కాళ్ళు నొప్పులే ఆరజాపల, నిద్రపోవటానికి సేఫ్, ముందుకి వెనక్కి ఒక్కుండా. హల్లెలూయా. మన సంఘంలో అంతా వృద్ధులే ఉన్నారు, అందరూ ఎలిజబెత్తమ్మలే ఉన్నారు, మరియమ్మ లాంటి యువకులు తక్కువగా ఉన్నారు. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడే మరి మొక్కుకోవటం మనం చూస్తాం. యెఫ్తా దేవుడికి ఏం చేశాడు? మొక్కుకున్నాడు. 11వ అధ్యాయానికి రండి. ఆయన మొక్కుకున్నది మీకు చూపిస్తా. 31వ వచనం చదవండి. అతడు యావే ఎదుట ఒక ప్రతిజ్ఞ చేశాను, నీవు అమ్మోనీయులను నా చేతికి చిక్కింతువేని, నేను శత్రువులను ఓడించి విజయసిద్ధితో తిరిగి వచ్చినప్పుడు స్వాగతము చెప్పుటకు నా ఇంటి ద్వారము నుండి ఎదురు వచ్చిన వ్యక్తిని నీకు బలి ఇచ్చేదను. మొక్కుకున్నాడు. అయ్యా నేను గెలిస్తే నా ఇంట్లో నుంచి వచ్చే మొట్టమొదటి వ్యక్తిని బలిస్తానన్నాడు. మరి అయ్యగారు గెలిచి వస్తున్నాడు. ఎవరు గెలిచింది? గుర్తుపెట్టుకోండి బిడ్డలారు. 1 దేవుని పిలుపు, 2వది దేవుని అభిషేకం, 3వది ప్రార్థన. మొదటిది
గిలాదు పెద్దల ద్వారా దేవుడే యెఫ్తాకు పిలుపుని ఇచ్చాడు. రెండవది, యెఫ్తాను పిలిచిన తర్వాత దేవుడే యెఫ్తాని ఆత్మతో అభిషేకించాడు. ఆత్మ అభిషేకము పొందుకున్న యెఫ్తా భగవంతుడికి ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళాడు. ప్రార్థన చేయకుండా దయచేసి ఏ పని చేయగాకండి. ఉదయాన్నే లేవగానే ప్రార్థనతో ప్రారంభించండి. పడుకునే ముందు ప్రార్థన చేసి పడుకోండి. నాటు వేయబోయే ముందు ప్రార్థన చేయండి. నాటు వేసినాక ప్రార్థన చేయండి. కలుపు తీయబోయే ముందు ప్రార్థన చేసుకోండి. కలుపు తీసిన తర్వాత ప్రార్థన చేసుకోండి. అన్నం తినే ముందు ప్రార్థన చేసుకోండి. అన్నం తిన్న తర్వాత ప్రార్థన చేసుకోండి. ప్రార్థన లేకుండా దయచేసి ఏ పని చేయకండి. ఎందుకనగా ప్రార్థన మన ప్రవర్తనని మారుస్తుంది. ప్రార్థన వలన దేవుని సన్నిధి ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. ప్రార్థన మనకి ఒక ఆయుధము అగునుగాక. యెఫ్తా ప్రార్థన చేసి బయలుదేరాడు. దేనికి? యుద్ధానికి. గెలిచాడా ఓడిపోయాడా? గెలిచాడు. చూడండి, పిలుపు ఉంది, అభిషేకం ఉంది, ప్రార్థన ఉంది, యుద్ధములో గెలిచాడు. ఎవరు? మన జీవితంలో మనం గెలవాలంటే పిలుపు ఉండాలి, అభిషేకం ఉండాలి, ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. మరి నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఉన్నాడా లేదా? ఉంటే ఆత్మదేవుడు బలపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇక చివరికి వచ్చాం. యుద్ధం ముగించుకొని వస్తుంటే ఆ ఇంట్లో నుంచి మొట్టమొదటి ఎవరు వచ్చారు తెలుసా? కూతురు వచ్చింది. యెఫ్తాకు కొడుకు లేరు, ఒక్కతే ఒక్క కూతురు. ఇప్పుడు దేవుడికి మొక్కుకున్నాడు. మొక్కుకున్నాక కూతురిని బలి ఇవ్వాలా వద్దా? మనలో చాలామంది మొక్కుకుంటారు. కొబ్బరికాయ కొడతా, కొవ్వొత్తులు వెలిగిస్తా, దశమ భాగం ఇస్తా, కూతురుని దేవుడి సేవకిస్తా, కొడుకుని దేవుడి సేవకిస్తా. వాళ్ళు పెరిగి పెద్ద అయినాక చెప్పిన మాట అనకపోతే ఏమో నాకు తెలియదు దేవుడా అంటారు. గుళ్ళోకి సౌండ్ సిస్టమ్ ఇస్తా, 100 కుర్చీలు ఇస్తా, తలుపులు ఇస్తా, ఫ్యాన్లు ఇస్తా, లైట్లు ఇస్తా అంటారు ఎచ్చులకి, నలుగురిలో గొప్పలకి. తర్వాత ఏదిరా ఇస్తానన్నమంటే అప్పుడు ఇస్తానన్నాక ఇప్పుడు ఇయ్యనులే. దానివల్ల నష్టమే కానీ లాభం అయితే లేదు. మొక్కుకొని ఇవ్వకపోతే పాపం అంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వేదైనా దేవుడికి ఇస్తానని మొక్కుకుంటే అది మొక్కుకొని ఇవ్వకపోతే ఏంటంట? పాపం అంట. అది ఒకసారి చదివిస్తా, ఎందుకంటే మళ్ళీ గబక్కన రేపు ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో, ఏమో ఫాదర్ గారండి అని దయచేసి అనగాకండే దేవుని బిడ్డలారా. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21 చదవండి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 21 నుంచి చదవండి. మొక్కుబడి గురించి. దేవునికి ఏదైనా సమర్పించుమని. అమ్మ కొంచెం ఆగు, అందరు తీయాల. మొక్కుబడి గురించి చూడండి. ఎందుకంటే ఈ మధ్యలో యూట్యూబ్లో ఎక్కువ, ఎందుకంటే అందరు నాకే పంపిస్తున్నారు. కౌంటర్లు వేస్తుంది నేనే కదా, అందుకే అందరు నాకే పంపిస్తున్నారు. సరే, ఏదైతే ఏమైతే వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. సరే, తీసామా? ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 21 వచ్చిన చదువు తల్లి. మీరు దేవుడికి ఏదైనా సమర్పింతుము అని మొక్కుకొనినచో ఆ బాధ్యతను వెంటనే తీర్చుకొనుడు. ప్రభువు మీరు ఆ సొమ్మును చెల్లింపవలసినదే అని కోరుకొనును. కనుక మొక్కుబడులు తీర్చకుండా ఉండటం పాపము. అర్థమైందా? మనవడు పుడితే 10 కేజీల బంగారం వేస్తా ఇట్టాడి చాలా మంది మొక్కుకుంటారమ్మా. దయచేసి మొక్కుకున్న వాళ్ళు దయచేసి ఆ మొక్కుబడి ఏం చేయాలి? తీర్చకపోతే ఏమవుతుంది? ఇప్పుడు యెఫ్తా మొక్కుకున్నాడు. ఏం మొక్కుకున్నాడు? కూతురు ఇంట్లో నుంచి మొట్టమొదటి వచ్చిన బలిస్తానని. ఇప్పుడు ఎవరు వచ్చారు? మరి కూతురు తప్పితే బిడ్డలు లేరు. ఎవరికి? ఇప్పుడు కూతురుని బలిస్తారా? కూతురి దగ్గరికి వెళ్ళి నాన్న దేవుడికి మొక్కుకున్నా అమ్మోనీల మీద గెలిస్తే మొట్టమొదట వచ్చినటువంటి వ్యక్తి నేను బలిస్తానని చెప్పాను నాన్న అంటే కూతురు అంటది, నాన్న నాకు 2 నెలల సమయం ఇవ్వు. ఎన్ని నెలలు? 2 నెలల సమయంలో నేను బయటికి వెళ్ళి చలికత్తెలతో సరదాగా తిరిగి ఇంటికి వస్తాను నాన్న.
అప్పుడు బలి ఇద్దుగానంటే 2 నెలల తర్వాత యెఫ్తా కూతురు తిరిగి వచ్చినప్పుడు దేవుడు యెఫ్తా కూతురిని దేవునికి బలిగా ఇవ్వటం జరిగింది. అది ఎక్కడుందా? న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము చదువు తల్లి. ఎక్కడ అని అడుగుతారా? నా మనవి ఒకటి మాత్రము వినుము, నన్ను 2 నెలల పాటు 39 వచ్చిన చదువు. 39 గడువు ముగిగానే బాలిక తిరిగి రాగా యెఫ్తా తాను మొక్కుబడి ప్రకారము ఆమెకు చేసెను. ఆ బాలిక మగ పొడమి ఎరుగని కన్య. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మెడజేవుల నొప్పులన్నీ పోవును గాక. నిద్రపోయేవాళ్ళకి. ప్రైజ్ ద లార్డ్. ఇక చివరి వాక్యం చెప్పి ముగిస్తాను. యెఫ్తాలో జరిగిన సాక్ష్యం ఏంటో తెలుసా? అన్యురాలి కుమార్తెని, వెలివేయబడిన అన్నని, దొంగ అయినటువంటి వ్యక్తిని దేవుడు ఒక న్యాయాధిపతిగా మార్చాడు. అది సాక్ష్యం. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీ జీవితం, నా జీవితం ఏం కావాలి? ఒక సాక్ష్యం కావాలి. ఎవరైనా సాక్ష్యం చెబుతారు ఎడకొచ్చి? మన సంఘాల్లో సాక్ష్యాలు చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు. వేరే సంఘాల్లోకి వెళ్ళండి, జ్వరం తగ్గినా వచ్చి ఏం చెబుతారు? పిల్లలకి ప్రార్థన చేసి తగ్గినా ఏం చెబుతారు? ఫాదర్ మైక్ ఇచ్చే సాక్ష్యం చెప్పంటే నాకు సిగ్గు బాబా. తేరు తిరిగేటప్పుడు మాత్రం బాగా ఎగిరి గంతులేస్తారు. పనికి మాలిన పాటలు అన్నిటికీ. ఇంకేం సాక్ష్యం మన బతుకు? వెనకాలేమో దేవుడు తేరు తిరుగుతూ ఉంటే ముందుదేమో అన్నిలు వేసే డ్యాన్స్ లాగే వస్తారు. అప్పుడు ఏమైద్ది మనకి తెలుసా? ఏం జరిగిద్దో? ప్రైజ్ ద లార్డ్. గిద్యోను తండ్రి అన్యుడైతే గిద్యోను దేవుని బిడ్డ. చివరికి గిద్యోను తండ్రే యావే దేవుడు గొప్పవాడని ఒప్పుకున్నాడు. ఈ రోజున తరాలు మారిపోతున్నా కానీ మన బుద్ధులు మారటలా, మన అలవాట్లు మారటలా, మన ప్రవర్తన. గురువులు కాపలా ఉండాల్సి వస్తుంది. దేనికి? అరే బాబా దండం పెడతాను సినిమా పాటలో ఏగా. గురువు కాపలా ఎందుకు ఉండాలి? నీ మనస్సాక్షి ఏమైంది? నీ డబ్బులు కాపలా ఎవరు? నీ పొలానికి కాపలా ఎవరు? నీ ధాన్యానికి కాపలా ఎవరు? నీ భార్య కాపలా ఎవరు? నీ బిడ్డల కాపలా ఎవరు? నీ సంఘానికి కాపలా ఎవరు? నువ్వు సినిమా పాట లేకుండా గురువు కాపలా ఉండాలా? హల్లెలూయా. అయితే నీ ఊరు ఒక గిలాదు కాదు, నీ ఊరు ఒక యెఫ్తాల సాక్షిభూతమైన సంఘము కాదు. హల్లెలూయా. తిట్టుకోవచ్చు, సత్యం ఇదే. ఏంటిది? సత్యము ఇదే. మీకా ఏమంటాడు తెలుసా? అహాబు రాజు అంటాడు అబద్ధం చెప్పు అంటే మీకా అంటాడు దేవుడు ఏది చెప్పమంటే నేను అదే చెబుతా అంటాడు. మీకా సత్యం చెబితే అహాబు రాజు కోపం వచ్చింది. అర్థమైందా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సత్యం ఒక్క మాట అయితే అబద్ధాలు 100 మాటలు ఉంటాయి. పండు తింటే చావనే చావరని దేవుడు ఒక్క మాట పలికితే సాతాను ఏమంటాడు తెలుసా? ఆయన పలికింది అబద్ధం. అవునా? చావనే చావరు. మీరు దేవుడి కంటే గొప్పోళ్ళు అవుతారు. మంచి చెడుల మధ్య తారతమ్యం తెలుసుకునేలా అవుతారు. అబద్ధాలు 100 ఉంటే నిజము ఒక్కటే. ఈ ఒక్క నిజం ముందు అబద్ధం ఎప్పుడు నిలబడలేదు. ప్రైజ్ ద లార్డ్. నేను ఎందుకు చెబుతున్నా? యెఫ్తా గిలాదు అనే ప్రదేశంలో యెఫ్తా అనే జీవితం ఒక సాక్ష్యం అయ్యింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు మీ మనసు నొచ్చుకునే మాట చెప్తా వినండి. ఈ రోజుల్లో కథోలిక సంఘాలలో నుండి యువకులు ఏం చేస్తున్నారు? కాలేజీలో చదువుకుంటా వేరే సంఘాలకి ఏమవుతున్నారు? అలవాటు పడుతున్నారు. ఎందుకు అలవాటు పడుతున్నారు? వాక్యం లేక, ప్రార్థన లేక, అభిషక్త గురువులు లేక. ఎందుకు అలవాటు పడుతున్నారు తెలుసా? అన్య ఆచారాలు మనం మానుకోవట్లేదు కాబట్టి. ఏంటి అన్య ఆచారాలు అంటే, అరే మీ ఊర్లో పండగ జరుగుతే సినిమా పాటలకి డ్యాన్స్లు వేస్తారంటగారా, అది అన్యుల ఆచారం కాదా అనగానే వాడికి ఫీజ్ అవుట్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గురువులేమో చెబుతుంటారు. కాబట్టి నువ్వు ఒక సాక్షిగా నిలబడు.
నువ్వు ఒక యొప్తావి కావాలి. దొంగ న్యాయాధిపతిగా మారాడు, సాక్షిగా తన ప్రజలను ఏం చేశాడు? కాపాడుకున్నాడు. ఎవరి చేతిలో నుండి? అమ్మోనీయుల చేతిలో నుండి. ఈ రోజున సాక్ష్యం కలిగిన బిడ్డగా నీ ఊరిని కాపాడుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో, నీ భార్యని నీ బిడ్డలను కాపాడుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక మూసేస్తున్న బైబిల్ చివరిగా పరమగీతములు 4వ అధ్యాయం 1వ వచనం. పరమగీతములు 4వ అధ్యాయము 1వ వచనం. పరమగీతములు 4వ అధ్యాయం 1వ వచనం. ప్రేయసి నీవు మిక్కిలి. ప్రేయస్ అంటే ఎవరు ఎక్కడ తెలుసా? క్రైస్తవ సంఘం. ప్రేయసి నీవు మిక్కిలి ఎందులో? ఆత్మలో. శరీరం. ప్రేయసి నీవు మిక్కిలి సుందరాంగివి, మిక్కివి కోమలాంగివి, మేలిమి ముసుగు మాటున దాగి ఉన్న నీ కన్నులు ఎలా ఉన్నాయట? అందుకే పావురం దేని సూచిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని. పరిశుద్ధాత్మ దేవుడు కనులు కలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? సంఘము. ఏ సంఘముపై అయితే పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉంటాడో, వినండి జాగ్రత్తగా, ఏ సంఘముపై అయితే పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉంటాడో ఆ సంఘపు కళ్ళు ఎలా ఉంటాయట? పౌరము కళ్ళులాగా ఉంటాయట. పౌరపు కళ్ళు పవిత్రతనే చూస్తాయి, చెడుని చూడ. తర్వాత చదువు. నీ కళ్ళు పౌరము కళ్ళు వలె ఉన్నాయి అన్నారు. నీ కురులు చూడండి, గిలాదు కొండ మీద నుండి కిందకు దూకు మేకల మందల వలె ఉన్నాయట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే గిలాదు అనే ప్రదేశం ఉన్నతమైన ప్రదేశంలో ఉన్నది. అక్కడ నుండి కిందకి వస్తున్నాయట. ఏంటి? మేకలు. మేకలు అనగా ఎవరో తెలుసా? మనమే. గొర్రెలు అంటే మనమే. కాబట్టి మన కళ్ళు అంటే గిలాదులో ఉండేవారి కళ్ళు ఎలా ఉండాలట? పౌరం వలె. మన కళ్ళు అందరికీ, మన కళ్ళకు అంతా చెడే కనపడుద్ది, అసలు మంచి కనపడనే కనపడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, గిలాదు అంటే ఇంకా చాలా ఉంది. లోతుకి వెళ్ళే కొంది బాగుంటుంది ఆత్మతో ఉంటేనే. కాబట్టి గిలాదు అనగా సాక్ష్యము కలిగిన కొన్ని కొండల సమూహం. గిలాదు అనగా సాక్ష్యము కలిగిన కొన్ని రాళ్ల సమూహం. కాబట్టి మన దేవాలయము ఒక గిలాదు అగునుగాక, మన కుటుంబము ఒక గిలాదు అగునుగాక, మనమే గిలాదులో ఉన్న యొప్తా వలె ఒక సాక్ష్యము అగునుగాక. మనమే యొప్తాలో ఉన్నటువంటి సంఘపు గిలాదులో ఉన్న సంఘపు కళ్ళు పౌరము వలె కళ్ళు ఉన్నట్లుగా మన కళ్ళు కూడా స్వచ్ఛతను పరిశుద్ధతను చూడునుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ